హాయ్ నమస్తే. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం రెండవ రోజు మనం తెలియజేస్తున్నాం. దేహం వల్ల దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగడం అనేది ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు. దేహం వల్ల దేహానికి ఎంత బలం చేకూరుతుందో అలాగే బాల్యము, యవ్వనము, అలాగే ముసలితనము, ఈ మూడు కూడా ఎలాగైతే ఉంటాయో సహజం, అలా మారుతూ దేహం ఎలాగైతే బాల్య దశ నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి ఎలాగైతే మారుతూ వస్తూ ఉంటుందో అలానే మన చనిపోవడం కూడా అంతే సహజము. ఇది ఎంత సహజమో అది కూడా అంతే సహజమని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ శ్రీకృష్ణామృతంలోని శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని అంత సహజంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించారు. ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. పొత్తిళ్లలో పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్యదశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమార్యం, తర్వాత యవ్వనం, తర్వాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరిగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలో రూపం తర్వాత దశకు మార్పు చెందింది. ఒక స్థితి నుంచి శరీరం మరొక స్థితికి చేరినప్పుడు అంతా మారిపోతుంది. ఒకానొక జీవాత్మ అంటే మన ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకొని ఒక జీవిలోకి ప్రవేశించిన తర్వాత ఒక పసిపాపగా పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ చిన్న బాల్యదశ నుంచి నెలల నుంచి సంవత్సరాల వరకు అది పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. అలాగే యవ్వనం వరకు వస్తుంది. బాల్యదశ నుంచి యవ్వనం వరకు వస్తుంది. యవ్వనం పెరిగి అలాగా ప్రౌఢదశ వరకు వస్తుంది. అంటే మనకు యవ్వనం అయిపోయిన తర్వాత ప్రౌఢదశ, వార్ధక్యం, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి శరీర స్థితులు మారుతూ ఉంటాయి. అలా మారుతున్న దశలో మన రూపం మారిపోతుంది, శరీరం కూడా మారిపోతూ ఉంటుంది. ఈ స్థితికి చేరినప్పుడు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఏ రూపం, శరీరం ఇలా మార్పులు తీసుకుందేమిటి? ఆ దశలో మనం ఏడం కదా, అంటే అయ్యో నా బాల్యదశ అయిపోయింది, నా యవ్వనం అయిపోయింది, ఇప్పుడు ముసలైపోయాను అని ఏడుస్తూ కూర్చోం కదా. అలాగే ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరణం అనేది కూడా అంతే సహజము అని చెప్తున్నారు. అలా మార్పు చెందడం భౌతిక శరీరం ధర్మం అయితే, అలాగే ఒక ఆత్మ మరణించడం కూడా, శరీరం ముసలితనం అయిన తర్వాత చావు అనేది కూడా అంతే సహజం. దానికోసం దుఃఖించడం ఎందుకు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అది పత్రిజీ, అది ఆత్మధర్మం అని తెలుసుకోండి. అది మనకి తెలియదు కనుక, ఎందుకంటే ఈ వయసులో ఈ స్థితులు మారుతాయన్నది మనకు తెలుసు, అది ప్రాపంచిక విషయం. కాకపోతే ఆధ్యాత్మిక విషయం ఏంటంటే ఆ మరణం వస్తుందంటే దుఃఖిస్తున్నాము. ఎందుకంటే ఆత్మ తాలూకా ధర్మం మనకు తెలియదు కనుక. అంటే శరీర తాలూకా ధర్మం తెలుసు, ఆత్మ తాలూకా ధర్మం తెలియదు కనుక మనం దుఃఖిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆత్మధర్మం అర్థం కాదు కనుక, ప్రతి ఒక్కరు ప్రాపంచికంగానే తెలుసు కాబట్టి వార్ధక్యం అని, బాల్యం అని, యవ్వనం అని ఇవన్నీ తెలుసు, మార్పు చెందుతున్న ఏడవరు. కానీ ఆత్మ తాలూకా ధర్మం తెలియదు కనుక దుఃఖిస్తున్నారు చావుకి. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు పూర్తయిన తర్వాత దశలో కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఇవి అనుభవించినప్పటి రూపం, శరీరం ఇవన్నీ లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞానకాల రూపంలో మన మనసులో గుర్తుంటుంది. అలాగే అంటే ఇప్పుడు మనకి బాల్యంలో చేసే చేష్టలు కానీ, యవ్వనంలో చేసే చేష్టలు కానీ ఇవన్నీ మనకి వృద్ధాప్యం వరకు కూడా గుర్తుంటాయి. మెయిన్ పాయింట్స్ అవి మనకి బాగా సంతోషాన్ని ఇచ్చినవి, ఆనందంగా ఉన్నవి, అలాగే దుఃఖంతో ఉన్న విషయాలు కూడా మనకి గుర్తుంటాయి. అవి జ్ఞాన రూపంలోని మన మస్తిష్కంలో ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే దేహంలో ఉన్న ఆత్మ దేహి రూపంలో మరణంలో ఉన్నప్పుడు, దేహాన్ని విడిచిపెట్టి పోయేటప్పుడు కూడా ముఖ్యమైన అనుభవాల్ని వాసన రూపంలో
తనతో పాటు తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. అంటే మనకి ఎలాగైతే బాల్య దశలో అది యవ్వనంలో ఉన్న మన జ్ఞాపకాలు గుర్తుంటాయో వృద్ధాప్యం వరకు, అలాగే ఈ జన్మలో తీసుకున్న సంస్కారాలు, అనుభవాలు, ఆ వాసనలన్నీ కూడా మన గత జన్మలో కూడా గుర్తుంటాయి. అవి కూడా మనతో పాటు సంస్కారాల రూపంలో తీసుకెళ్తాము. బాల్యంలో రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వస్తుంది, యవ్వన రూపం పోయి ముసలి రూపం వస్తుంది. అలాగే మరణాంతరం వల్ల దేహం పోయి తర్వాత దేహి ఇంకో దేహం తీసుకుంటుంది. బాల్య రూపంలోకి పోయి యవ్వనంలోని మనం ఇంకో రూపం వస్తుంది, యవ్వనం నుంచి ముసలితనం వస్తుంది, ముసలితనం వచ్చిన తర్వాత మరణం వస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఇంకొక దేహిలోకి వెళ్తాము, ఇంకొక జన్మ తీసుకుంటాము. ఇలా జీవాత్మ దేహం పొందిన అనుభవాలకు సంబంధించిన సంపూర్ణతను సంపాదించుకోవడానికి ఈ సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక శరీరం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది అని తెలుసుకోవడమే ఆత్మధర్మము. మనకి ఈ మరణం వల్ల ఆ జీవాత్మ చనిపోయిన తర్వాత ఈ సంస్కారాలన్నింటినీ మోసుకొని మళ్ళీ ఇంకొక దేహంలో ప్రవేశిస్తుంది. మళ్ళీ ఆ దేహంలో అనుభవాలన్నింటినీ తీసుకుని మళ్ళీ ఇంకొక దేహంలో తీసుకుంటుంది. ఈ అన్నీ పూర్ణంగా అయ్యే వరకు ఈ అనుభవాలను తీసుకుంటూ ఉంటుంది. అది ఆ యవ్వనం, బాల్యం, ముసలితనం దేహస్థితి అయితే, ఇది దేహాంతర స్థితి. దేహం అనంతరం కూడా ఈ స్థితి ఉంది. ఆ సంస్కారాలు, ఆ జ్ఞానము అది కూడా మనం నెక్స్ట్ జన్మలో, ఈ జన్మలో తీసుకున్న జ్ఞాన సారాంశం అంతా కూడా మళ్ళీ ఈ జన్మల్లో మనం తీసుకోవడం అనేది గుర్తుండడం, దాన్ని తీసుకోవడం అనేది మనం తీసుకుంటాం అనేది మనతో పాటు తీసుకెళ్ళేది ఇవే. కాబట్టి దేహాంతరమైన స్థితి కూడా ఉంది అని చెప్తున్నారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజం. ఈ విషయాన్ని ధీరుడు అయినవాడు, ఆత్మ సత్యాన్ని అనుభవించినవాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక కొత్త శరీరం పొందుతాడు కనుక ఒకానొక జ్ఞాని చావు ఎప్పుడుకి ఏడడు. సదా తటస్థంగా ఉంటాడు, అథవా చిరునవ్వుతో ఉంటాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజము. ఈ విషయాన్ని గురించిన ధీరుడైన వాడు ఎవడూ కూడా ఏడవడు. ఆత్మ సత్యాన్ని అనుభవించిన వాడు ఈ మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక కొత్త దేహాన్ని పొందుతాడు కనుక ఒకనొక జ్ఞాని చావుకి ఎప్పుడూ ఏడవడు. ఇది సదా తటస్థంగా ఉంటాడు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే బాల్యం నుంచి యవ్వనంకి ఎలాగెళ్తున్నామో, యవ్వనం నుంచి వృద్ధాప్యంకి ఎలాగెళ్తున్నామో అలాగే మరొక జన్మచో కూడా తీసుకోవడం సహజం అనేది ధీరుడికి తెలుసు. అతను సదా తటస్థంగా ఉంటూ ఆ మరణాంతర జీవితాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. చక్కగా మరణించడం కూడా ఇది ఒక సహజత్వము, ఆత్మ తాలూకు సహజత్వం అని తెలుసుకొని జీవిస్తాడు కనుక దానికి దుఃఖించడు. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు, అందరూ చనిపోతారని ఏడుస్తూ ఫైటింగ్ చేయలేదు. కాబట్టి నువ్వు ఇలాంటి వాటికి నువ్వు యోగిలా ప్రవర్తించని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం మన పత్రిజీ అంత అద్భుతంగా, చాలా సహజంగా, సరళంగా అందించారు. దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ ఆత్మను చంపేదానిగా కానీ, చంపవలసిన దానిగా కానీ భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఈ ఆత్మని చూసేదానిగా కానీ, చంపబడిన దానిగా కానీ భావించేవాళ్ళు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువల్లంటే ఆత్మ చంపదు, చంపబడదు కూడా. మరణం శరీరం కాదు, మనం శరీరం కాదు, ఆత్మ. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. ఆత్మ అప్పుడే కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ప్రతి పుట్టుకలో ఆత్మ శరీరం ప్రవేశిస్తుంది. ప్రతి మరణం తర్వాత ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాం. మరి తీసుకున్న జన్మలన్నింటినీ కూడా నిష్క్రమించి ఉన్నాము. ఆత్మ అన్నది చంపదు, చంపబడదు. అదే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఆత్మజ్ఞానం. దీన్ని స్వానుభవంతో గ్రహించిన వాడు జ్ఞాని, తెలుసుకోలేనివాడు అజ్ఞాని. అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపిన వాడిగా కానీ, చంపబడిన వాడినిగా కానీ భావిస్తాడు. ఎంత అద్భుతంగా చెప్పారు. మన శరీరం కాదు ఆత్మ. శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు.
అంటే ఆత్మ అనేది సర్వత్రా ఉంది, ఇప్పుడు ఉంది, నెక్స్ట్ జన్మలో ఉంది. దానికి ఎవరు విచారించరు, అజ్ఞాని మాత్రమే విచారిస్తాడు. మనం ఎన్నో జన్మలు తీసుకున్నాము, ఎన్నో దేహాల్లో పుడుతున్నాము, ఎన్నో దేహాల్లోంచి నిష్క్రమిస్తున్నాము. ఇదంతా సదా జరిగే చర్య. కాబట్టి దానికి ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఏడవడు. అలాగే ఆత్మ అనేది చంపబడదు, చావు అనేది లేదు అనేది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. అది స్వానుభవంగా గ్రహించి జ్ఞాని తెలుసుకోలేడు. కాబట్టి జ్ఞాని తెలుసుకోలేనివాడు అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా కానీ చంపబడేదానిగా భావిస్తాడు. ఇదే తెలుసుకోవాల్సిన జ్ఞానం. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే చంపదు, చంపబడదు అనేది ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు. ఆత్మ చంపబడదు, చంపదు అనేది ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు. అదే ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అజ్ఞానులు ఆత్మను చంపేదానిగా, చంపబడేదానిగా భావిస్తారు. అర్జునుడు ఏం చేశాడు? నేను చంపలేను, చచ్చిపోతారు అనే మాటలు వాడడంతో నువ్వెవరు చంపడానికి, చచ్చిపోవడానికి అని కృష్ణ భగవానుడు తెలియచేశాడు. అంటే ఎంతో అద్భుతంగా ఆత్మ అనేది సర్వత్రా ఉండేది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంది, ఎన్నో జన్మల్లో మనం పుడుతూ చేస్తూ ఉన్నాము అన్నదే ఆత్మజ్ఞానం అని తెలియచేశారు. ఓకే మాస్టర్స్, రేపు ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం.